హలో గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నుండి ప్రతి అప్డేట్ మీకు మేము ఇస్తాం. సో స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్. సో అందరూ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ బాగా రాసి ఉంటారు కాబట్టి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఐయామ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. బట్ ఇప్పుడు మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మీరు మీ ఎంసెట్‌కి రెడీ అవ్వాలి. బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మీరు ఫాస్ట్‌గా రివిజన్ అనేది కంప్లీట్ కూడా చేసేసుకోవాలి. సో మీరు ఎక్కువ స్కోర్‌ని గెయిన్ చేసుకుంటారు. సో దానికన్నా ముందు మీరు మీ ఎగ్జామ్‌కి అపియర్ అవ్వాలంటే అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేయాలి. డెడ్‌లైన్స్ దాకా వెళ్ళకుండా ముందే ఫీ అనేది పే చేసుకొని అప్లికేషన్‌ని ఫిల్ చేయండి. సో ఇప్పుడు మనం ఆ డేట్స్ గురించి, ప్రాసెస్ గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం. అప్లికేషన్ ఫార్మ్ అనేది మనకి మార్చ్ 15న రిలీజ్ అయింది. సో మీరు వెంటనే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయండి. డెడ్‌లైన్ వరకు వెళ్ళేదాకా ఉండకండి. అండ్ మనకి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 24. సో మీరు వీలైనంత ఫాస్ట్‌గా ఈలోపే అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడం అనేది చాలా బెటర్. ఇన్ కేస్ ఒకవేళ గనక మీరు ఆ డేట్ దాటేసాక పే చేయాలనుకుంటే మే 1న పే చేస్తే గనక మీకు లేట్ ఫీ అనేది ₹1000 యాడ్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు మాత్రం మే 7న పే చేయాలనుకుంటే మీకు లేట్ ఫీ అనేది ₹2000 యాడ్ అవుతుంది. ఫైనల్‌గా మీ ఎంసెట్ అడ్మిట్ కార్డ్ అనేది మే 12న రిలీజ్ అవుతుంది. సో మీరు అప్పుడు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి డిఫరెంట్‌గా ఉంటాయి. ఇంజినీరింగ్ వాళ్ళకేమో మే 21-27 ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి మే 19 అండ్ 20న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ముందు ప్రిలిమినరీ ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారు. అది ఇంజినీరింగ్ వాళ్ళకేమో మే 28న అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి మే 21న రిలీజ్ చేస్తారు. ఇది ప్రైమరీగా రిలీజ్ చేసిన కీ. తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ అనేది జూన్ 5న రిలీజ్ చేస్తారు. సో ఇదే ఫైనల్ ఆన్సర్ కీ. దీన్ని బట్టే మీ పేపర్ యొక్క కరెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ దీన్ని బట్టి మీరు మీ మార్క్స్‌ని కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఫైనల్ స్కోర్ అనేది మీకు ఈ కీని బేస్ చేసుకునే వస్తుంది. ఫైనల్‌గా రిజల్ట్ జూన్‌లో రిలీజ్ చేస్తారు. డేట్ అనేది ఇంకా వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఇన్ కేస్ ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వెంటనే మీకు మేము అప్డేట్ ఇస్తాము. సో అందరూ ఫాలో అవ్వండి. కాబట్టి ఎవ్రీథింగ్ మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మీకు ఇంకా ఏ కాన్సెప్ట్ మీద వీడియోస్ కావాలో కూడా రికమెండ్ చేస్తే మేము దాని మీద కూడా వీడియోస్ అనేవి చేస్తాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్